దేశ రాజధాని ఢిల్లీలో ఉమ్మడి కేంద్ర సచివాలయ ప్రాజెక్టు కింద నిర్మించిన మొదటి భవనమైన కర్తవ్య భవన్ ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు కింద మొత్తం 10 కార్యాలయ భవనాలు నిర్మించనున్నట్లు కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ తెలిపింది. CCS 3గా పరిగణిస్తున్నట్లు కర్తవ్య భవన్ లోకి కేంద్ర హోం, విదేశీ వ్యవహారాలు, పెట్రోలియం శాఖ, ప్రధాన మంత్రికి ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజరీ కార్యాలయాలు తరలిస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న CCS 2, CCS 3 భవనాలు వచ్చే నెలకు పూర్తి కానుండగా CCS 10వ భవనం వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి, 6వ, 7వ భవనాలు వచ్చే ఏడాది అక్టోబర్ నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. 2019లో ప్రారంభించిన సెంట్రల్ విస్టా ప్రాజెక్టు సిద్ధమైందని మొదలు భవనం ఇదే అన్నారు. పంతొమ్మిది 1950-1970 మధ్య నిర్మించిన శాస్త్రి భవన్, కృషి భవన్, నిర్మాణ్ భవన్, ఉద్యోగ్ భవన్లలో ఉన్న కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు CCS ప్రాజెక్టు కింద నిర్మితమయ్యే కొత్త భవనాల్లోకి క్రమంగా మారనున్నాయి. నిర్మాణం పూర్తయ్యే వరకు 4 భవనాల నుంచి పనిచేస్తున్న ప్రభుత్వ కార్యాలయాలు 2 ఏళ్ల పాటు కస్తూర్బా గాంధీ మార్గ్, మింటో రోడ్డు, నేతాజీ ప్యాలెస్లలో 4 నూతన భవనాల్లోకి తాత్కాలికంగా తరలిస్తున్నట్లు కేంద్రం గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు. కొత్త భవనాలలో నేషనల్ మ్యూజియం, నేషనల్ ఆర్కైవ్స్, జవహర్లాల్ నెహ్రూ భవన్, డాక్టర్ అంబేద్కర్ ఆడిటోరియం ఉన్నాయి.